వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఉదయం అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రజెంట్ ఇప్పటి వరకు చాలా చోట్ల వర్షాలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి. అలాగే ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో గోదావరి జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి. అలాగే ప్రజెంట్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. అలాగే మరొక పక్కన దర్శి అలాగే వీటితో పాటుగా కనిగిరి ప్రాంతాల్లో కూడా సాయంత్రం వర్షాలు పడ్డాయి. అలాగే కర్నూలు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది మధ్యాహ్నం సాయంత్రం సమయంలో. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు అలాగే రామగుండం పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే సాయంత్రం సమయంలో ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి. ఇక ఈరోజు రాత్రికి ఇంకా ఎక్కువ చోట్ల వర్షాలని మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే సాయంత్రం సమయంలో నమోదయ్యాయి. ఈరోజు రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి. సత్యసాయి, అన్నమయ్య అలాగే ముఖ్యంగా తిరుపతి కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కడప, అనంతపురం జిల్లాలు అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాలో చాలా చోట్ల అంటే 50 to 70% ప్లేసెస్లో రాత్రి సమయంలో మనం మ్యాక్సిమం చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాన్ని ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్షం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 1 గంట 2 గంటల్లో పూర్తిగా కూడా మాకు వర్షాలు లేవు అని అడిగిన రాయలసీమ రైతులు ప్రజలందరూ కూడా వర్షాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు మంచిగా పడ్డాయని ఆలోచించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా రాత్రికి రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి. ఇప్పటికే తిరుపతి పరిసర ప్రాంతాలు, కర్నూలు పరిసర ప్రాంతాలు సాయంత్రం సమయంలో మంచి వర్షాలు నమోదయ్యాయి. అలాగే గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుంటూరు కానీ అలాగే కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఖచ్చితంగా మోస్తరు నుండి భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే రాత్రి సమయంలో ఉంది. ఇప్పటికే సాయంత్రం సమయంలో చూసాము. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. విజయనగరం, గజపతి నగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, బొబ్బిలి, సాలూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు విస్తారంగా కొనసాగుతున్నాయి. పార్వతీపురం, అన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా సాయంత్రం నుంచి కూడా ఏకదాటిగా వర్షాలు నమోదవుతున్నాయి. విశాఖలో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏపీలో సాయంత్రం సమయంలో, మధ్యాహ్నం సమయంలో చాలా ప్లేసెస్లో వర్షాలు పడ్డాయి. పడని ప్లేసుల్లో రాత్రి సమయంలో వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మంలో ఆల్రెడీ వర్షాలు పడ్డాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. అలాగే నల్గొండ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్, హైదరాబాద్ నగరంలో ప్రజెంట్ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే నిర్మల్ ప్రాంతంలో కూడా సాయంత్రం వర్షాలు పడ్డాయి. ఈరోజు రాత్రికి ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా రాయలసీమ అలాగే కోస్తాంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ ఇప్పటి వరకు మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల ఉరుములతో కొన్ని వర్షాలు పడ్డాయి. ఖచ్చితంగా రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రాత్రి సమయానికి ఖచ్చితంగా ఈ మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ అప్డేట్. హైదరాబాద్ నగరంలో కూడా మంచి వర్షాలు అయితే మనం చెప్పిన విధంగానే నమోదవుతున్నాయి. థ్యాంక్ యూ అండి.